வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்து தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவான் நின்றனவும் தீனால் தூசவும் சேப்பேலோரும் பவாய் ఆశ్చర్యమగు చేష్టలు కలిగినవాడు నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమందలి మధురా నగరానికి నిర్వాహకుడును పవిత్రమైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును గోపవంశమును ప్రకాశించిన మంగళదీపము అయినవాడును యశోదామాతచే తాడుతో బంధింపబడిన ఆ శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించినచో మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుము. మన పాపాలు తొలుగుటకు 8 పుష్పాలు అర్పించాలి. అవి: 1 అహింస, 2 ఇంద్రియ నిగ్రహము, 3 సర్వభూతదయ, 4 క్షమ, 5 జ్ఞానము, 6 తపస్సు, 7 సత్యము, 8 ధ్యానము. ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించినచో భగవంతుని కృప పొందవచ్చును అని భావము. మాయనే మన్ను వడమదుரை మైந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்து தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவான் நின்றனவும் தீனால் தூசவும் சேப்பேலோரும் பவாய் ఆశ్చర్యమగు చేష్టలు కలిగినవాడు నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమందలి మధురా నగరానికి నిర్వాహకుడును పవిత్రమైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును గోపవంశమును ప్రకాశించిన మంగళదీపము అయినవాడును యశోదామాతచే తాడుతో బంధింపబడిన ఆ శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించినచో మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుము. మన పాపాలు తొలుగుటకు 8 పుష్పాలు అర్పించాలి. అవి: 1 అహింస, 2 ఇంద్రియ నిగ్రహము, 3 సర్వభూతదయ, 4 క్షమ, 5 జ్ఞానము, 6 తపస్సు, 7 సత్యము, 8 ధ్యానము. ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించినచో భగవంతుని కృప పొందవచ్చును అని భావము.